యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. బట్టలు అంటే బట్టలు లేకుండా చంపేస్తా అన్న, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నాకు చంపుతా ఏంది? రాత్రి దొంగ సినిమా చూసాడమ్మా, పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడికి చిరంజీవి ఇచ్చి పిచ్చా కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా. మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా, ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? పద మేడం రాసుకో చూచి. థ్యాంక్ పద యూ. కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి ఇక్కడ? ఏమండి అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కారుతా. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టి తీయనా. అన్నా త్వరగా పోనీ. డాక్టర్ 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 ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేయడమేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు.
పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. యు ఆర్ డిస్మిస్డ్. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందే చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మా నూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగి ఇప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఆహా. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి.
పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోటు చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవయ్య నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం అవుతుంది. ఎన్నాళ్ళకి మీకు మంచి జరుగుతుంది. సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి జరగబోయే మైనింగ్ ఆపాలి, రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకాట్ చేయాలి, దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఏంట్రవి, శ్రీరామ్గిరిలో భూస్వాములందరూ దేవుళ్ళైపోయారంట, పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట, ఏంటి సంగతి? అవునన్నా, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా. అది కాదన్నా, అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు. ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు. అంటే అన్నా, శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే. అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది. వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే. రేపే నామినేషన్ వేస్తున్నారు. గారు మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి, అయ్యా మీ అన్నయ్య గారు ఎలక్షన్లు పడుతున్నారమ్మా. అవును. అయితే మా ఓట్లన్నీ మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా? సరే సరే అమ్మ. రవి, నువ్వు కూడా నాతో వచ్చి. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ ఎలోన్. అందుకే, అర్థమైందా? సరే. సురా, బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారమ్మా? సుబ్బారెడ్డి, పదండి. ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వరా? అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే అన్న. ఆ రైతు కూలి సమస్యలు ఎంతవరకు వచ్చినాయి? మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. బాబాయ్, ఆ, నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? ఆ, శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంచాలాగా సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ. అది అట్లాగే ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. ఆ, అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనేవాళ్ళు ఎక్కడా? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలువు. అలాగే. మేడం. రవి, రా రా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి? శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా కూర్చో. చూస్తే. కూర్చోవయ్యా.
ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. పట్టించు. సరే అమ్మా. ఆ, రవి, ఆ, ఆ అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే. తిను. ఇది ఎక్కడ గొడవరా బాబు? సడన్ గా నక్సల్స్ అంటుంది, అడువంటుంది. కొంప తీసి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందే ఏంటి? రవి, ఇక్కడే ఆపొకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి, చుట్టూ చూడు. పైన వెన్నెల, పక్కనే అడవి. అబ్బో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునా? అవునా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్ గా ఉంటున్నావు? కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది ఒక్క నిమిషం. హలో మేడం, పేషెంట్కి అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. రవి, ఆ? అర్జెంటుగా హాస్పిటల్కి పోని. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి, నీ దగ్గర మనీ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇది అతనికి అందించండి. ఓకే. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము. నీ వలలో నీ వల్లనే పడిపోయా. నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము. నీ నీడగా మారింది నా సర్వము. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము. నీ వలలో నీ వల్లనే పడిపోయా. నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము. నీ నీడగా మారింది నా సర్వము. నీ తోడులోనే ఈ లోకమంతా బాగుందిలే. నా కళ్ళలోనే ఆ వెన్నెలంతా చేరిందిలే. నా భావనంతా శృతి వీణలాగా మోగిందిలే. నా ధ్యానమంతా నీ ధ్యాసలోనే దాగుందిలే. ఆనందమో
పడిపోయా